చాలా మంది కోపం వస్తే ఆ కోపాన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం హానర్ X9B మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. మొదటిగా మనం అన్బాక్సింగ్తో స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ అయితే మనకి వైట్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి లోపల మొబైల్ ఏ విధంగా ఉంటుందో బాక్స్ పైన మనకు ఆ మొబైల్ అయితే తెలిసిపోతుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదట మొబైల్ ఉంది. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే మరొక చిన్న బాక్స్ ఉంది. అందులో టీపీ కేస్ అలాగే కొంచెం పేపర్, సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఇచ్చారు. దాని కింద మనకి 35 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ మొబైల్ని ఇండియా చుట్టుపక్కల చాలా కంట్రీస్లో అయితే లాంచ్ చేశారు. త్వరలో ఇండియాకి కూడా రాబోతుందని తెలుస్తుంది. నిజానికి ఈ మొబైల్ ఇండియాకి తీసుకురావాల్సిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే హానర్ బ్రాండ్ నుంచి ఇండియాలో ఎక్కువ మొబైల్స్ ఏమీ లేవు. ఈ మొబైల్ అయితే 20,000-25,000 బడ్జెట్లో ఉంటుంది. అది కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ డిజైన్ వచ్చేసి కొంచెం అటు ఇటుగా రియల్మీ 11 లాగే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ ఏదైతే ఉంది అది మనకు అచ్చు రియల్మీ 11 లాగానే ఉంది. ఇక ఈ మొబైల్ని డ్యూరబిలిటీ కింగ్ అని వాళ్ళైతే పిలుస్తున్నారు. మామూలుగా మన మొబైల్ అయితే కింద పడితే ఖచ్చితంగా స్క్రీన్ పగిలిపోతుంది కదా, కానీ ఈ మొబైల్ మాత్రం కింద పడితే స్క్రీన్ పగిలే అవకాశాలు చాలా తక్కువ. దీంట్లో వచ్చేసి అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్ప్లే అయితే వాడారు. ఇది వచ్చేసి 360 డిగ్రీస్లో ప్రొటెక్షన్ అయితే చేస్తుంది. ఈ స్క్రీన్లో అయితే 3 లేయర్స్ వరకు ప్రొటెక్షన్ చేసినట్టు వాళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటే మరికొన్ని టెస్టులు కూడా వాళ్ళు చేసి రిజల్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా బిల్డ్ క్వాలిటీకి సంబంధించినవి. పవర్ బటన్ టెస్ట్ 2 lakh టైమ్స్, టచ్ స్క్రీన్ డ్యూరబిలిటీ టెస్ట్ 8 lakh టైమ్స్, మ్యాక్సిమం లోడ్ వచ్చేసి 70 kg, ఫింగర్ ప్రింట్ బటన్ టెస్ట్ వచ్చేసి 2 lakh టైమ్స్. అలాగే ఈ మొబైల్ని టెంపరేచర్ టెస్ట్ కూడా చేశారంట. ఈ మొబైల్ని మ్యాక్సిమం -20 డిగ్రీస్ అలాగే 55 డిగ్రీస్లో స్టోర్ చేసి కూడా చెక్ చేశారంట. కంపెనీ వాళ్ళైతే ఈ టెస్ట్లన్నీ పాస్ అయిపోయిందని చెప్తుంది. దీంట్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే 70 kg లోడ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా మన మొబైల్ పైన ఏదన్నా వెయిట్ పెట్టామంటే మొబైల్ ఎక్కడ క్రాక్ వస్తుందో అని చెప్పేసి భయపడతాం కదా. ఈ మొబైల్కి అయితే అలా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ మొబైల్ వచ్చేసి మనకి 4 కలర్ వేరియంట్స్లో లభిస్తుంది. బ్యాక్ ప్యానల్ వచ్చేసి ప్లాస్టిక్కి వాడుతున్నారు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 185 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఈ మొబైల్ మొత్తం ప్లాస్టిక్తో తయారైందని. దీంట్లో బ్యాటరీ కూడా చాలా పెద్దదే వాడారు. మ్యాక్సిమం 3 days వస్తుందని వాళ్ళైతే అంటున్నారు. నాకు తెలిసి అన్ని డేస్ రాదు అనుకుంటున్నాను. ఇక మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ వస్తే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ మొబైల్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది దీని మెయిన్ కెమెరా అలాగే డ్యూరబిలిటీ అండి. డ్యూరబిలిటీ గురించి అయితే ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఇక ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 6.78 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. 431 PPIతో వస్తుంది. ఇది వచ్చేసి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 1 billion కలర్స్ కూడా సపోర్ట్ చేశాయి. 1200 nits బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే బాగానే ఉంది. హానర్లో వచ్చే ప్రతి డిస్ప్లే కూడా మంచి డిస్ప్లేనే వాడతారు. ప్రైస్ కూడా మంచిగా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా డ్యూరబిలిటీ ఉన్న డిస్ప్లే అని చెప్పి. ఈ బడ్జెట్లో ఇలాంటి డిస్ప్లే వాడడం ఇదే ఇలాంటి మంచి డిస్ప్లే ఇవ్వడం వల్ల బ్రాండ్ మీద కూడా మనకు మంచి ఒపీనియన్ వస్తుంది కదా. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13తో రన్ అవుతుంది. మ్యాజిక్ OS 7.2 ఇస్తారు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 2.2 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 12GB 256GB అయితే ఉంటుంది. ఇండియాలో వచ్చేప్పటికి 12GB ఉండదండి. 8GB 128GB మాత్రమే తీసుకొస్తారు. స్నాప్డ్రాగన్ 6 Gen 1తో వచ్చే మొట్టమొదటి మొబైల్ ఇదే అవుతుంది. యాంటిట్యూడ్లో వచ్చేసి 5,80,000 స్కోర్ అయితే చేయగలిగింది. గీక్బెంచ్లో మల్టీ కోర్లో వచ్చేసి 2756 స్కోర్ అయితే చేసింది. స్కోర్ పరంగా అయితే మంచి స్కోరే చేసింది. లేటెస్ట్ ప్రాసెసర్ కదా, మంచి స్కోరే చేసిందిలేండి. ఇదైతే ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 695 అని చెప్పాలి. స్నాప్డ్రాగన్ 695 పాతది అయిపోయింది కదా, అదైతే ఆగిపోయిందనే చెప్పుకోవాలి. ఇదైతే హెవీ గేమింగ్కి ఏం వర్క్ చేయదండి. నార్మల్ గేమింగ్కి అయితే ఓకే, పర్లేదు.
ఈ ప్రాసెసర్ వల్ల బ్యాటరీ లైఫ్ అయితే బాగా వస్తుంది. డే టు డే యూజ్ చేసుకునే వాళ్ళకి, నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉంటుంది. నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే సరిపోతుంది. ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 108 MP, 5 MP, 2 MP. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి ఇది వచ్చేసి శాంసంగ్ వాళ్ళ సెన్సార్ అండి. ఇది OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 3x వరకు జూమ్ చేసినా కూడా పిక్చర్ క్వాలిటీ అయితే తగ్గదు. ఇదే ఫ్యూచర్ని రియల్మీ 11లో కూడా వాడారు. ఈ మొబైల్ అయితే రియల్మీ 11కి కాంపిటీషనే చెప్పాలి. మంచి ప్రైస్లో కనుక తీసుకొస్తే తప్పకుండా ఈ మొబైల్ అయితే బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. హానర్ బ్రాండ్లో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే వరల్డ్ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటాయి. కెమెరా టెస్ట్లో అంటున్నానండి. 5 MP వచ్చేసి అల్ట్రావైడ్ కెమెరా. దీని పర్ఫార్మెన్స్ అయితే నార్మల్గా ఉంటుంది. ఇక థర్డ్ కెమెరా 2 MP వచ్చేసి దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటరీ అయితే పెద్దదే వాడారు. 5800 mAh బ్యాటరీ, అలాగే 35 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. బ్యాటరీ సైజ్ పెద్దదైనప్పటికీ కూడా మొబైల్ బరువు మాత్రం 185 grams మాత్రమే ఉంది. 35 వాట్ ఛార్జరు, అది కూడా ఇంత పెద్ద బ్యాటరీని ఫుల్ చేయాలంటే ఈజీగా ఒక 1 hour తీసుకుంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి ఇండోనేషియాలో 26,948కి అయితే రానుంది. అది కూడా బేస్ వేరియంట్ 12GB 256GB మాత్రమే. ఇండియాకి వచ్చేప్పటికి 8GB 128GB బేస్ వేరియంట్ కాబట్టి ఒక 2000-3000 అలా తక్కువ ఉండాలి. మరి ఇండియాకి ఏ ప్రైస్కి తీసుకొస్తారో చూడాలి. హానర్ వాళ్ళైతే వాళ్ళ మొబైల్స్ని ఇండియాకి చాలా తక్కువ ప్రైస్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన హానర్ 90 మొబైల్ ఒక్కటి తప్ప ఇండియాలో వాళ్ళ బ్రాండ్స్కి సంబంధించిన మొబైల్స్ ఏవీ లేవు. హానర్ నుంచి కొన్ని ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అవైతే ఇండియాలో ఎప్పటి నుంచో రన్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ మొబైల్ మరియు హానర్ 100 సిరీస్ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తాయని చెప్పేసి. నేనైతే మాధవ్ సేత్ గారు హానర్ బ్రాండ్కి వచ్చిన తర్వాత చాలా మొబైల్స్ ఇండియాకి తీసుకొస్తారనుకున్నాను. కానీ అదేమీ జరగట్లేదుగా, అంతా రివర్స్ జరుగుతుందేమో. అసలు హానర్ బ్రాండ్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. ఇండియా ఏం చిన్నది కాదు, అందులో జనాలు కూడా తక్కువ ఏం లేరు కదా. ఒక మంచి బ్రాండ్ నుంచి మంచి మొబైల్ వస్తే కనుక మంచి సక్సెస్ అయితే పొందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.